వైసీపీ 8వ జాబితాలో పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోషయ్యను గుంటూరు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది అధిష్టానం. తనపై నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి ప్రమోషన్ ఇచ్చారని అంటున్నారు. తాను గెలవడంతో పాటు గుంటూరు పరిధిలోని 7 సెగ్మెంట్లను గెలిపించేందుకు పనిచేస్తానంటున్నారు కిలారు రోషయ్య. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయి అందిస్తారు. వైసీపీ ప్రకటించినటువంటి 8వ విడత లిస్టులో గుంటూరు పార్లమెంటుకు సంబంధించినటువంటి మార్పులు జరగడం జరిగింది. కిలారి రోసయ్యని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆయన పొన్నూరు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం పైన ఆయన ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది చూద్దాం. సార్ చెప్పండి, ఎలా ఉంది ఈ మార్పు అనేది? సహజమైనటువంటి మార్పుగా ఉందా, లేకపోతే బలవంతంగా మార్చినటువంటి మార్పు అనుకోవచ్చా? ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లేకపోతే మా పార్టీ నాయకులు అధ్యక్షులు పార్టీకి ఏది మంచి జరగాలో అది ఆలోచిస్తారు. అట్లనే గుంటూరు పార్లమెంట్లో ఏది మంచి జరగాలో అది మంచి జరిగింది. దీంట్లో సహజమైన క్యాల్కులేషన్స్ మీద ఏ నాయకుడైనా నడుస్తారు. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా నడవడం జరిగింది. ఇవాళ పొన్నూరు గత 30 సంవత్సరాల నుంచి అభివృద్ధి నోచుకొని పొన్నూరుని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన బ్రహ్మాండంగా అభివృద్ధి చేసాం. అది మాకు శ్రీరామ రక్షగా మిగిలింది, ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా గుంటూరు పార్లమెంట్ కూడా తప్పకుండా గెలుస్తాం. ప్రస్తుతం ఉన్నటువంటి పోటీలో గుంటూరు పార్లమెంట్ సీట్ అనేది చాలా టఫ్ అనేది ఒక విధంగా ప్రచారం జరుగుతుంది. ఆ టఫ్లో మీరు తట్టుకొని ఏ విధంగా ముందుకెళ్ళగలరు? ఇప్పుడు దీంట్లో ఒకటి ఉంది, గుంటూరు పార్లమెంట్ టఫ్ అనుకున్నది కాదు, ఇది చాలా ఈజీ సీటు. ఎందుకంటే గతంలో కొన్ని కారణాల వల్ల మనం ఓడిపోవడం జరిగింది. ఇవాళ ఏదైతే మేము గతంలో ఇవాళ వచ్చిన వాళ్ళు కాదు, ఇవాళ ఏదైతే తెలుగుదేశం పార్టీ గతంలో గెలిచిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు అసలు కనీసం పార్లమెంట్లో ఎక్కడ కూడా నియోజకవర్గంలో తిరిగిన సంకేతాలు ఎక్కడ లేవు. ఇప్పుడు నా నియోజకవర్గంలో 5 సంవత్సరాలు ఒకసారి కూడా నేను తెలుగుదేశం ఎంపీ క్యాండిడేట్ని చూడలా, ఎవరు కూడా చూడలే ఇక్కడ. ఇవాళ ఏదైతే ప్రభుత్వం ఉందో ప్రభుత్వం తరపున ఉన్న ఎంపీ ఉంటేనే ఇంకా పనులు ఎక్కువ జరుగుతాయి. ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా పొన్నూరు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. ఇంకా ఎంపీగా ఉంటే పొన్నూరు ఎమ్మెల్యే ప్లస్ ఎంపీ నిధులతో ఇంకా అభివృద్ధి చేయడానికి ఇంకా బాగుంటుంది. వాళ్ళు ఏం అభివృద్ధి చేశారు? అసలు ఎక్కడ కనీసం కనబడింది లేదు, అభివృద్ధి చేసింది లేదు, ఎంపీ ఫండ్స్ని కూడా యూజ్ చేసుకుంది లేదు. అందుకనే ఈ పొన్నూరు నియోజకవర్గంలో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి జెండా రెపరెపలాడిస్తుంది. పార్లమెంటుకి సంబంధించి గుంటూరు పార్లమెంటు తప్పకుండా ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము గెలవబోతా ఉన్నాం. ప్రత్యర్థి వర్గాలు మాత్రం ఒక మేము చాలా రోజులుగా చెప్తున్నాము ఆయనకి అభ్యర్థిగా ఉండేటటువంటి పరిస్థితి లేదు, మేము ముందే చెప్పాము, అందుకే ఇప్పుడు లేదు అనే విధంగా కూడా ఒక ప్రచారం జరుగుతుంది. లేదు, ఇదంతా వాస్తవం కాదు. ఇది ఆదినాయకుడు ఒక ఉద్దేశం. ఎందుకంటే ఒక నియోజకవర్గానికి నువ్వు నిలబడకూడదు, సంబంధించి ఒక నియోజకవర్గం దగ్గర నువ్వు ఆగిపోకూడదు. గుంటూరు పార్లమెంట్ మొత్తానికి నీ వల్ల ఉపయోగం ఉంది, నువ్వు తప్పకుండా గుంటూరు పార్లమెంట్లో పోటీ చేయాలని ఆదినాయకుడు ఆదేశానుసారం నేను ఈరోజు పార్లమెంట్కి పోటీ చేస్తాను. పార్లమెంట్కి సంబంధించి కోఆర్డినేషన్ మీటింగ్ ఎప్పుడు జరగనుంది సార్? నేను గతంలో కూడా గుంటూరు పార్లమెంట్ 2019 గుంటూరు పార్లమెంట్ క్యాండిడేట్గా నేను 8 నెలలు ఆ రోజు పనిచేయడం జరిగింది. నాకున్న అనుభవం కూడా ఉపయోగపడింది. కోఆర్డినేషన్ కమిటీ మంచి రోజు చూసి మొదలు పెడతాం. పార్లమెంటు పరిధిలో అభ్యర్థులు ఇప్పుడు ప్రకటనలు అయితే అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. విజయావకాశాలు ఏ విధంగా ఉన్నాయి అభ్యర్థులకు సంబంధించి? అందరూ 7 నియోజకవర్గాలు గెలుస్తారు. ఎందుకంటే ఎవరైనా సరే గెలిచే క్యాండిడేట్నే నిలబెడతారు. ఆ దశగానే మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుస్తూ ఉంది. ఎందుకు రాత్రి జరిగినటువంటి నిర్ణయం అనుకోవచ్చా? ముందు నుంచే కిలారి రోసయ్య అయితే పర్ఫెక్ట్ అక్కడ అనే ఆలోచనలో అధిష్టానం ఉందనుకోవచ్చు. ఇప్పుడు సంవత్సరం నుంచి కూడా ఇది పార్లమెంట్కి వెళ్ళమని నన్ను కోరటం జరిగింది. నేను పొన్నూరులో అభివృద్ధి కార్యక్రమాలు చేశాను కాబట్టి పొన్నూరులో చేస్తానని చెప్పడం వచ్చింది. కానీ ఆదినాయకుడి దృష్టిలో ఇవాళ పార్లమెంట్ మొత్తం కూడా ఉపయోగపడిద్ది కాబట్టి పార్లమెంట్లో నువ్వు గతంలో నువ్వు చేశావు. మా పెద్ద ఆయన ఉమారెడ్డి గారు ఇక్కడ తెనాలి పార్లమెంటు ఆయన 3 సార్లు ఎంపీగా చేశారు. స్థానికంగా మాకు స్థానిక బలం ఉంది, లోకల్ బలం ఉంది. దీన్ని అన్ని బేస్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. పొన్నూరులో కూడా 2 వర్గాలు ఉన్నాయనేది ఒక ప్రచారం జరుగుతుంది. మీ వర్గ నేతలు ఇప్పుడు అభ్యర్థికి సహకరించే అవకాశాలు ఉన్నాయి? వర్గాలు అనేది మీరు ప్రచారం చేయటం, మీరే చూస్తున్నారు వర్గాలని. ఇక మాకైతే వర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకధాటిగానే ఉంది. కిలారి రోసయ్య చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కంపల్సరీగా పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లను కంపల్సరీగా గెలుస్తాం. దాంతోపాటు పార్లమెంటును కూడా వైసీపీ కైవసం చేసుకుంటుంది అనే విధంగా కూడా కిలారి రోసయ్య చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ సిద్ధుతో సాయి శంకర్, పొన్నూరు నుంచి.